పార్టీ ఫిరాయింపు నోటీసులకు సమాధానాలు ఇచ్చిన ఎమ్మెల్యేల వివరణలపై తమ అభ్యంతరాలను బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ స్పీకర్కు తెలియజేయనున్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలు కాపీలను వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభాపతి పంపించారు. ఈ వివరణలపై ఏమైనా అభ్యంతరాలుంటే 3 రోజులుగా చెప్పాలని స్పీకర్ కార్యాలయం ఓ లేఖలో సూచించింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు నోటీసులకు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలను బీఆర్ఎస్ లీగల్ సెల్ క్షుణ్ణంగా పరిశీలించింది. మరిన్ని వివరాలను, ఫోటోలు, వీడియో సహిత ఆధారాలను ఇవాళ స్పీకర్కు సమర్పించాలని నిర్ణయించింది. మొత్తం మీదుగా 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు 8 మంది తమ వివరణలు అందజేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్లు తమ వివరణలు అందజేయాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసులు వేశారు. దానికి సంబంధించి ఒకవైపు కొనసాగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ద్వారా ఒకవైపు స్పీకర్ కార్యాలయం డైరెక్షన్ వచ్చింది. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం 8 ఎమ్మెల్యేలందరికీ కూడా పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శ్రీశంకర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తప్ప అందరూ కూడా వారి వివరణలో వారి అడ్వకేట్ల ద్వారా స్పీకర్ కు సమర్పించుకున్నారు. స్పీకర్ ముందు వారి వాదనలు వినిపించారు. ఇందులో చాలా మంది అందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పేసి వివిధ అంశాలను పేర్కొంటూ వారు స్పీకర్ కి అయితే వివరణ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి వివరణ ఎవరెవరైతే వారిపైన కంప్లైంట్ చేశారో కంప్లైంట్ చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వాటిని మళ్ళీ స్పీకర్ కార్యాలయం నుంచి స్పీకర్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యుల నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు వెళ్ళింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారిని కలిసి పూర్తి స్థాయి ఆధారాలతో సహా వాళ్ళు ఎప్పుడెప్పుడు సీఎంలు కలిశారు, ఎప్పుడు పార్టీలో జాయిన్ అయ్యారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది కూడా అన్ని రకాల ఆధారాలను సేకరించి ఒకవైపు స్పీకర్ కార్యాలయానికి అందజేయ కోసం ఈ రోజు సమయం కోరారు. ఈ రోజు 11-12 గంటల సమయంలో వాళ్ళు అసెంబ్లీకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున విప్పుగా ఉన్నటువంటి కేపీ వివేకానంద గౌడ్ తో సహా ఇటు జగదీష్ రెడ్డి, అదేవిధంగా ఇటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా వివిధ 10 మందికి సంబంధించిన విషయంలో ఒకరి మీద ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన విషయంలో వాళ్ళంతా కూడా వచ్చి వివిధ ఆధారాలను అసెంబ్లీకి అందజేయడం కోసం సమయం కోరినట్టుగా తెలుస్తుంది. 11 గంటల తర్వాత వారు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే వీళ్ళు మరిన్ని ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ద్వారా ఎప్పుడెప్పుడైతే ఏ తేదీల్లో ఏ సమయంలో వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారో అక్కడ ఏ కండువా కప్పుకున్నారు, ఇప్పుడు కప్పుకున్న కండువా అది కాంగ్రెస్ కండువా కాదు, 3 రంగుల కండువా అని చెప్పి బయటికి వారు చెప్తూ ఉన్నారు. మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలతోనే ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని చెప్పి బయటికి చెప్తున్నప్పటికీ కూడా అది బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఓన్ చేసుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీ మారిన వారి అందరిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. అందుకు అనుగుణంగా హైకోర్టులో అటు స్పీకర్ కంప్లైంట్ చేశారు, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్లి దీని మీద లీగల్ ఫైట్ చేశారు. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ని స్పీకర్ కి ఇచ్చింది. వారి నుంచి వివరణ తీసుకొని ఒకవైపు 2-3 నెలల లోపు వారి మీద ఏదో ఒక విషయం చర్యలు తీసుకోవాలి, లేకపోతే సమయం అంతా కలయాపన చేయొద్దని చెప్పేసి స్పీకర్ కు చెప్పిన నేపథ్యంలో స్పీకర్ వారికి నోటీసులు జారీ చేసి వారి వివరణ తీసుకున్నారు. ఇటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఇటు మరోవైపు ఇటు పడంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, చెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావు, శశింగల్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళే ఆదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అదేవిధంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఇద్దరు కడియం శ్రీహరి అదేవిధంగా దానం నాగేందర్లు మాత్రం వివరణ ఇవ్వలేదు. దానం నాగేందర్ మొన్న లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఆయన బీఫామ్ కూడా కాంగ్రెస్ నుంచి తీసుకోవడంతో కూడా ఆయన విషయంలో పూర్తిస్థాయి క్లారిటీ ఉంది, ఆయన పైన వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీతో అండకావుతున్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా నేరుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఆయన విషయంలో కూడా ఒకవైపు అనర్హత వేటు పడుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ 10 మంది ఎమ్మెల్యే విషయంలో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి పూర్తి స్థాయి ఆధారాలు స్పీకర్ కు సమర్పించనున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.